మన ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 24 వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను దేవుడు తృప్తిపరచబడుతున్నాడు, నిన్ను దేవుడు నింపబోతున్నాడు. చూడండి, ఎప్పుడు మనం అలసిపోతాం? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసినప్పుడు అలసిపోతాం. ఎప్పుడు తృప్తిపరచబడతాం? ఆ పని చేసిన దానికి జీతం దొరికినప్పుడు తృప్తిపరచబడతాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు దేవుని సేవ చేసి, ఇన్ని రోజులు మంచిగా ప్రార్థన చేసి, ఇన్ని రోజులు సువార్త చేసి, ఇన్ని రోజులు దేవునిలో ప్రయాసపడి నీవు అలసిపోయి ఉంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు అలాగునే నిన్ను కృషించిపోయావేమో. ఎప్పుడు కృషించిపోతారంటే, అనారోగ్యం బాగా క్షీణించిపోయినప్పుడు నా బ్రతికింతే, నేనింతే అని చెప్పి కృషించిపోతారు. కానీ దేవుడు తన ఆత్మతో నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన జీతం ఇచ్చి తృప్తిపరచునుగాక. ప్రతి ఒక్కరిని తన ఆత్మతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, ఎవరైతే అలసిపోయి ఉంటున్నారో వారితో నీవు మాట్లాడిన దేవుడా, వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాళ్ళు కష్టార్జితాన్ని నీవే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగుననే తండ్రి, ఎంతమంది కృషించిపోయారో వారిని అందరికీ నీ ఆత్మ బలమునిచ్చి నీవే నింపి బలమును, శక్తిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.